అలా సైడ్ సార్ 1 సెకండ్ సార్. శివ అలా ఓపెన్ చేయాలి సార్ ముందర అది కూడా కలుగుతుంది. వచ్చాను బాలకృష్ణ తాలూకు సార్ తీసారా? మీటింగ్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ ఎలక్షన్ తర్వాత వస్తే ఒక్కసారి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దర్శనం చేసుకోవటం జరిగింది వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి సర్వజనో సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఎన్నో రకాల మంచి చేశారు. ఆ మంచి ఆ ప్రజల గుండెల్లో ఉంది. ఆయనకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయనకి అందరూ కూడా శుభం తెలపాలని, ఆయన మంచి మెజార్టీతోటి ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని మొక్కుకున్నాను. ఎవరి మీద? జర్నలిస్టుల మీద దాడి జరుగుతుంది, చాలా ఖండిస్తున్నాను. అది తప్పు, హేమైన పని. జర్నలిస్టుల ఒక ప్రజలకి చేరువుగా అన్నీ కూడా ఇమ్మీడియట్లీ తెలియజేసే కార్యక్రమం చేసే జర్నలిస్టుల్ని ఎవరైనా సరే అలాంటి పని చేయటం దుశ్చర్య, అది హేయమైన పని అనేది ఖండిస్తున్నాను.
సరిగా అవసరం 1 సెకండ్ తీసుకో వాసన వాయిస్ ఇంకి బండి ఇక్కడ ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, వాళ్ళందరి ఆశీస్సులతోని ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నాలాంటి ఒక యువకునికి, ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. అందరు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కూడా స్వామి గారు కోరుకోవడం జరిగింది. ఎన్ని సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలలో చాలా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 17 స్థానాలలో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నాకు నమ్మకం.